రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 23వ భాగం 8/12/20. ఆయన తనకు బాగా పరిచయమైన పెద్దలని మనకు పరిచయం చేస్తున్నాం. శ్రీ తిమ్మారెడ్డి గారు బిఏ మదనపల్లి కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఖద్దరు నియమంగా ధరించేవారు. జాతీయ భావాలను అలమరుచుకున్నవారు. పట్టభద్రుడైన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఆచార్య రంగా గారి నిడుబ్రోలు వేసంగి పాఠశాలలో చేరి రాజకీయాల్లో తర్ఫీదు పొందారు. రంగా గారే వీరికి రాజకీయ గురు. ఈయన నెల్లూరు జైల్లో మాతో కలిసి ఉన్నారు. మంచి స్నేహపాత్రుడు, కలుపుకోడు తనం ఎక్కువ. మన పల్లెలోని నాగరికత విశిష్టత వీరిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రతిరోజు వేకువజామున రైతు భజనావళిలో జాతీయ గీతాలను శ్రావ్యంగా పాడుతూ మిత్రులతో ప్రభాత భేరీ చేసి అందరినీ మేల్కొల్పేవారు. ఆయన నిత్యోత్సాహి. తోటి మిత్రులను అలాంటి ఉత్సాహవంతులుగా చేసేవారు. కనపడటం తరవుగా ఏం అన్నా బాగున్నావా అని కుశల ప్రశ్నలు వేస్తా. కష్ట సుఖాలు కనుక్కుంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘానికి ఆచార్య రంగా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రైతు కూలి ప్రజారాజ్యం ఆయన నినాదం. ప్రజల శ్రేయస్సు కోసం తపన ఎక్కువ. ఈయన సంచారంలో ప్రజల కష్టాల గురించి భోగట్టా చేస్తూ ఉంటారు. అంతేకాదు తాను మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులను దుయ్యపడుతూనే ఉంటారు. ఈయన కటువైన విమర్శలను తోటి మంత్రుడు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తెస్తే మన తిమ్మారెడ్డి విమర్శల ఆయనకు ఆ లైసెన్స్ ఉందిలే, మనం మానమంటే మాంతాడా అని నవ్వేవా. తిమ్మారెడ్డి గారు కనపడినా అడిగేది లేదు. ఒకవేళ అడిగితే ఏమిటన్నా ఏమి చెయ్యమంటావు, ప్రజల గోల వినలేకుండా ఉన్నాను, వీళ్ళకేదో చెయ్యకపోతే ఎట్లా అని మొరాయిస్తా. ఆయన తనువులో ప్రకాశం గారి మంత్రివర్గంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే మంత్రి. ఈ రైతు నాయకుడు నా తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడవ్వడం నాకు సంతోషం అంటున్నారు బ్రహ్మయ్య గారు. అగ్రజులు పూజ్య శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. విద్యార్థి దశ నుండి విశ్వనాథ సత్యనారాయణ గారితో నాకు సన్నిహితత్వం ఉంది. ఆయనకు ప్రాణమిత్రులైన కొడాలి ఆంజనేయులు, కొల్లిపర సూరయ్య గారు నాకు ప్రాణమిత్రు. వారిద్దరినీ చూసినట్టే చిన్నప్పటి నుండి సత్యనారాయణ గారు నన్ను ప్రేమతో చూస్తూ ఉండే. రాజకీయ రంగంలోని చాలామందికి విశ్వనాథ వారికి నేను అన్నగా భావిస్తూ గౌరవిస్తూ ఉంటా. ఆంధ్ర సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు గలవారు కందుకూరి వీరేశలింగం పంతులుగా నవ్యాంధ్ర పితామహుడుగా పూజింపబడుతారు. నేటి కాలానుగుణ్యంగా వీరేశలింగం పంతులు గారి కంటే ఎక్కువ సాహిత్యంలో అన్ని ప్రక్రియలు అవలంబించి కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకొని కవి సామ్రాట్టయ్య విశ్వనాథ. వీరి గురువులు పూజ్యశ్రీ పెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారే వీరిని మహాకవి అని పిలిచి, నా శిష్యులలో ఇంత జిగిబిగిగల ధారగల కవులు లేని సరికదా, మా ధార కూడా ఈ విషయంలో ఇతని ధారకు లొచ్చేట తక్కువ. ఇతని కవనాన్ని వ్యతిరేకించడానికి చాలా పిండి కావాలి. నేను నిజంగా గర్వించడానికి పనికొచ్చే శిష్యులు ఇతడు ఒక్కడే అని చెబితే అసూయ రహితులు ఒప్పుకోకపోరని నా నమ్మిక అని కూడా అన్నారు. పూజ్యశ్రీ వెంకటేశ్వర గారి సన్మాన సభలో విశ్వనాథ గారు చదివిన పద్యం, అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగం, అస్మాదృశు అలఘుస్వాదు రసావతార దిశనాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి ఆ వ్యోమపేశల చంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ్ళ వంశస్వామి కున్నట్లు. విశ్వనాథ సమగ్ర విజ్ఞాన సర్వస్వం, మహాబాహువుడు,
నవనీత హృదయం. ఆయన విద్యాదానమే కాక కవులకు ఆర్థిక దానం కూడా చేసి ప్రోత్సహించిన బుధ. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళా ప్రపూర్ణులుగా గుర్తించి గౌరవించి ధన్యత చెంది ఇటీవలనే మన కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మభూషణులుగా బిరుదాంకుల చేసి ఆనందపరిచింది. విశ్వనాథ వారు చిట్లీ చిట్టని గాజులు, సౌదామిని అనే 2 నవలలు నాకు 70 సంవత్సరాలు నిండిన తర్వాత అంకితం ఇవ్వడం వారికి నా మీద ఉన్న ప్రేమకు చిహ్నం. వారు ప్రేమతో ఆశీర్వచనంతో ఇచ్చిన ఈ కానుకలు వినమ్రతతో స్వీకరిస్తున్న వారికి నా ప్రణామాలు. వేదాంత గడి కాంగ్రెస్ సభలన్నిటిలో ప్రత్యక్షమై కాళేశ్వరరావు పంతులు, డాక్టర్ పట్టాభి వంటి పెద్దల చేత పూజ్య భావంతో గౌరవింపబడే వేదాంతం శంభు శాస్త్రి గారి రూపం మన ప్రాచీన మహా ఋషులను జ్ఞాపకం తెస్తుంది. 1920 బెదవాడలో స్థాపించబడిన జాతీయ విద్యాలయంలో వీరు తెలుగు పండిత్. స్వరాజ్య సంరంభంలో శంభుశాస్త్రి గారు వారి 3 కుమారులు అనేకసార్లు జైలు యాత్రలు చేయటమే కాక తీవ్రమైన లాఠీ దెబ్బలకు సహితం గురి అయినటువంటి త్యాగమూర్తులు. ఈ పోలీసు అత్యాచారాల గురించి దిగవల్లి శివరావు గారు 1992 జూలై 23 కృష్ణా పత్రికలో సమదర్శిలో కూడా ప్రకటించారు. పార్లమెంటు మిషన్ కూడా గ్రహించడం జరిగింది. పెద్ద కుమారుడు లక్ష్మీకాంతం గారు కవి, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆంతరంగిక కార్యదర్శి, 2వ కుమారుడు పూర్ణానందం గారు జర్నలిస్ట్, 3వ కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ గారు 1932లో 2 సంవత్సరాలు కఠిన శిక్ష ప్రసాదింపబడి జైలుకు వచ్చారు. పూజ్యశ్రీ చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి శిష్యుడు, వేదాంత కవిగా ప్రసిద్ధుడు. బందరు జాతీయ కళాశాలలో చదువుకున్న రోజు నుంచి నాకు స్నేహితుడు. వీరు దేవీ పూజా దురంధరుడు, తెలుగు దర్బార్ స్థాపకుడు. నాటకాలు, కావ్యాలు, కథలు, గేయాలు, నవలలు రాసి మహాకవులుగా ప్రశంసించబడ్డారు. వీరు వ్రాసిన కావ్యం నా హనుమన్నకు నా చేత పీఠిక రాయించి నన్ను గౌరవించినవారు. వీరభారతం నాకు అంకితమిచ్చి నన్ను ఆశీర్వదించి వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం. పూజ్యశ్రీ ఎస్టిపివి రాఘవాచార్యులు అయ్యగారి రుద్రవరం, కైకలూరు తాలూకా. వీరు సంపన్న గృహస్థ, పరాకాష్ఠగా వ్యవసాయం చేసి బాగా పంట పండించే వ్యవసాయకులు. సకల భువన సామ్రాజ్య లక్ష్మి అమ్మవారి పీఠాధిపతి, శ్రీ నారసింహ ఉపాసకు. వీరి ధర్మపత్ని శ్రీమతి సీతమ్మ గారు పరమ పూజ్య, భక్తి తత్పరతో నిరంతరం పూజలు చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ దంపతులకు భక్త శ్రేణి ఉంది. ఆచార్యుల గారు నా ఎడల ప్రేమ పెంచుకొని నేను ముచ్చటించేటువంటి సభలకు వచ్చి ఆసువుగా నన్ను ఆశీర్వదిస్తూ పద్యాలు చెప్పటంలో మా స్నేహం ప్రారంభమే. వారు నా ఎడల చూపే సోదర వాత్సల్యం నాకంటే 20 సంవత్సరాలు చిన్న నన్ను అన్నగా సంబోధిస్తూ ఉంటారు. నేను ఆచార్యులు గారని, గురువు గారని సంబోధిస్తా. వీరు రాజసమూర్తి, పట్టుదలకు వీరు ఖర్చు చేసే సాహసం చాలా బుధారు, దాన ధర్మాలు ఎక్కువ. మీ వల్ల ఈ పని కావాలి అంటే ఎంత వ్యయ ప్రయాసవలైనా నిర్వర్తించి ఆనందించే నిష్కామయం, ఆశ్రిత వత్సరుడు. ఈ ఔదార్యం వల్ల కొంత నష్టాలు కష్టాలు గురవుతూ ఉంటారు కూడా.
అన్ని జిల్లాలలో పెద్ద పిన్నరుడు స్నేహం కలవారు. మాట మర్యాదలతో ఎత్తు పగులుకుబడి కలిగిన కార్యం సాధించే ప్రజ్ఞా ప్రాభవాలున్నవారు. వీరు శిష్టాచార సంపన్నులైన ఛాందసులు కాదు. అన్ని కులాలలోనూ వీరికి శిష్యులున్నారు. పలుకుబడి గల మహమ్మదీ క్రైస్తవులు వీరికెంతో మిత్రులు. వీరి బంధువులు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు. వీరు కుమారుడు నలుగురిలో ముగ్గురు పట్టభద్రులు, ఒకరు తెలుగు పండిట్. వీరందరూ నన్ను అన్నగారనే సంబోధిస్తూ పెద్ద కుమారుడు రాధాకృష్ణమాచార్యుడు విజయవాడ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల శాఖ అధిపతి. చక్కని కవి, వక్త. నేను కౌన్సిల్ చైర్మన్ అయినప్పుడు వీరింటికి ఆహ్వానించి 400 మందికి షడ్రసోపేతంగా విందు చేసిన వారు. ప్రతి సంవత్సరం నేను పుట్టినరోజున డిసెంబర్ 3 ఎక్కడ విన్నా వీరి ధర్మపత్ని పూజ్యులు సీతమ్మ గారు వచ్చి మా భార్యాభర్తలను ఆశీర్వదించి నూతన వస్త్రాలు బహూకరిస్తూ ఉంటారు. వీరు శ్రీ వైష్ణవులు, పీఠాధిపతులు. వీరికి గురువులుగా భావించి నేను చైర్మన్గా ఉన్నప్పుడు హైదరాబాదులో గురు పూజ చేసి సన్మానించి వీరితో నేను నా భార్య శ్రీమతి సరస్వతి భద్రాద్రి, శ్రీశైలం, యాదగిరి యాత్రలు చేసి దైవ ఆశీర్వచనం పొందటం జరిగింది. వీరి కుమారుడు నా భార్యను పెద్దమ్మగారని పిలుస్తారు. మేము స్నేహితులమే కాక బంధువులం. ఆ రకంగా విధాన పరిషత్తు సభాపతిగా ఎన్నిక 25/7/1964. శాసన పరిషత్ అధ్యక్షత జూలై 1964 జూలై 25న శాసన పరిషత్ ఉపాధ్యక్షుడు మామిడిపూడి ఆనందంగారి అధ్యక్షతన శాసన పరిషత్తు సమావేశం జరిగి శాసన పరిషత్తు అధ్యక్ష పదవి నన్ను కూర్చిన నామినేషన్ ఒక్కటే వచ్చినందువల్ల నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ఆనందంగారు ప్రకటించారు. ముళ్ళపూడి వెంకటరంగయ్య గారు అబ్బాయి అతను. నాకు షష్ఠి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడిని అవ్వడం, తర్వాత కౌన్సిల్ చైర్మన్ అవ్వడం ఆంధ్ర పెద్ద పిల్లలలో కొంత ఆనందం కలగజేస్తుంది. ఈయన చైర్మన్ ఎన్నికకు చాలామంది మిత్రులు వివిధ జిల్లాల నుండి వచ్చి నన్ను ఆనందించి పత్రికలన్నీ తమ ఆనందాన్ని వెల్లడించటం జరిగింది. వీరందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందలు. మా గౌరవార్థం ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి బ్రహ్మాండంగా విందు భోజనాలను ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని వెల్లడించారు. తర్వాత కృష్ణా జిల్లా అంతటా నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక కార్యక్రమం నా కోసం ఏర్పడి నన్ను ఆహ్వానించి గౌరవించినందులకు నా పైన వారికి గల ప్రేమ ఆనందిస్తూ నా కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీర్వచనాలు అందుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు బోళ్ల సుబ్బారావు గారు. వీరు నాకన్నా పెద్దలు. నా మీద వారి గల ప్రేమ గౌరవాలు ఎక్కువ. వారి షష్ఠి పూర్తి ఉత్సవమైన ఆహ్వాన సంఘం వాడు నన్ను అధ్యక్షుడిగా ఆహ్వాని జస్టిస్ పార్టీ ప్రముఖుడిగా తాలూకా జిల్లా బోర్డులలో ఆయన సభ్యులుగా చేసిన ప్రజాసేవ పశ్చిమ గోదావరి జిల్లా అనేక ప్రాంతాల ప్రముఖులు ఆయనాడు ఒక పండగగా పాలకొల్లు వచ్చి సుబ్బారావు గారిని సత్కరి పాలకొల్లు మున్సిపాలిటీ చైర్మన్గా వారు చేసిన సేవను అందరూ పొగిడారు. కాంగ్రెస్ పాలైన పాలకొల్లు ప్రస్తుత చైర్మన్ సూర్యారావు, ఇదివరకు చైర్మన్ అయిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ఆచంట వెంకట గోపాలరావు ప్రభుత్వ పాలకొల్లు ప్రజలు సుబ్బారావు గారి శాశ్వతంగా గుర్తించుకొని నిరంతరం స్మరించవలసిందిగా హెచ్చరించి ఆ వృద్ధమూర్తి
ఆనంద బాష్పాలతో సముచితంగా సమాధానమిచ్చి ప్రజాసేవలో పండిన అగ్రజులను సత్కరించడం చూసి నేను ఆనందపడ్డా. నేను అధ్యక్షుడిగా ఉండగా సుబ్బారావు గారిని మరింత ఆనందపరిచి దేశికోత్తములు కందుకూరి రామచంద్ర భద్రరావు వీరి షష్ఠిపూర్తి ఉత్సవానికి విజయవాడ 31/1965లో నేను అధ్యక్షత వహించి వీరు సమర్థులైన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ప్రసిద్ధి. ఉత్తమ విద్యా ప్రబోధం, శీల సంపద, విద్యా వివేకం, పరిపాలన దక్షత వీరి కవిగా వక్తగా ప్రసిద్ధి. విద్యారంగానికి వీరి విశిష్ట సేవను గురించి విద్యాధికులు చాలామంది మాట్లాడారు. వీరిని నిజమైన సరళ కవిగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వినుతించి ఆశీర్వదించి ఈ సభాధ్యక్ష వహించి ఒక పవిత్ర ఆదర్శమూర్తిని నేను మిత్రుడిగా సంపాదించుక కృతజ్ఞత. నేను శాసన పరిషత్తు సభాపతిగా ఎన్నికై 4 సంవత్సరాలైంది. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రిమండలి నాకు పూర్తి సహకారం ఇచ్చి వ్యతిరేక పక్షం కూడా నాతో పూర్తిగా సహకరించారు. సభ్యులు 90 మంది. ఇందులో 2 వంతులు పాలక పక్షం, 1 వంతు వ్యతిరేక పక్షం. కార్యనిర్వహణలో అందరి ప్రేమను చూరగొన్నానని ఆనందం నాకు కలదు. వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నది అనేటువంటి ప్రతిష్టను ఆర్జించుకున్నాయి. అసెంబ్లీ స్పీకర్ బివి సుబ్బారెడ్డి గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 1938 నుండి వారితో నా స్నేహం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. కాంగ్రెస్ సంస్థలు, జైళ్లలో మేము కలిసిమెలిసి ఉన్నాం. ఆయన ప్రముఖుడైన న్యాయవాది, పుష్కలంగా ధనమార్జించుకునేవారు. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షుడుగా కూడా 2 టర్మ్స్ ఉండి భారతదేశంలోనే సమర్థుడైనటువంటి ప్రతిష్ట పొందారు. అసెంబ్లీ స్పీకర్ కావడం కేవలం పేరు ప్రతిష్ట కోసం. ఇక ఆర్థికంగా ఆయనకు నష్టదాయకమని పేరుగా చెప్పాలక్కల. ప్రజాసేవకు అంకితుడైన ఆయన ఈ శాసన నిర్మాణ విభాగాన్ని తన ప్రతిభ చూపుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన మేధావి, సజ్జస్ఫురణ ఉన్నవాడు. ప్రభుత్వం ప్రతిపక్షం అనే భేదం లేకుండా కడు సమర్థతతో ఆయన వ్యవహరించి ఆయన అందరి ప్రేమ పొందారు. ఈ 4 సంవత్సరాల్లో నన్ను ఆహ్వానించిన సందర్భాలు ఆయా జిల్లాలు తరచుగా ప్రజలు నిర్ణయించిన సారస్వత సాంఘిక కార్యక్రమాల్లో రోటరీ సంస్థలలో పాల్గొంటూ ప్రజలతో నాకు గల సన్నిహితత్వాన్ని పెంపొందించుకుంటున్నా. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు సంగీత, సాహిత్య, నాటక కళలకు సంబంధించిన సభలకు, ఆధ్యాత్మిక సమావేశాలు అధ్యక్షుడుగా, ప్రారంభోపన్యాసకుడుగా నన్ను ఆహ్వానించడం, నేను ఆ బాధ్యత నిర్వహించి వారి ప్రేమకు పాత్రుడు కావడం జరుగుతూ ఉండేది. ఈ నగరంలోని సాహిత్య ప్రియులు, విద్యావేత్త నా ఎడ చూపిన ప్రేమ ఆదరణాలకు నేను మరవలే. వీర పూజ మన సాంప్రదాయమై నేటి మన ఆంధ్రదేశంలో, భారతదేశంలో సర్వతోముఖ ఔన్నత్యాన్ని పాటుపడిన మహానుభావుడు. 19వ శతాబ్దంలో పుట్టినవారు. వారి సేవా ఫలితాన్ని మనం నేడు అనుభవిస్తున్న ఆనందంగా. అందుకు వారి శతవార్షికోత్సవాలు జరిపి వారు చేసిన ఘనకార్యాలు ప్రజలకు తెలియజేసి వారు అడుగుదాడల్లో నడవటం మనవి ధర్మం కూడా. అందుకు మన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు శతవార్షిక కమిటీలను నియమించుతాడు. అందుకు వారిని నేను అభినందిస్తాను. భారత జాతి నిర్మాతలలో అగ్రశ్రేణికి చెందిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ గారి శతవార్షికోత్సవ కమిటీకి నియమించి నన్ను అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తరఫున ఘనంగా ఉత్సవం జరిపి వారి చరిత్రను సంక్షిప్తంగా కరపత్రాల ద్వారా పంచిపెట్టి సమగ్రమైన వారి చరిత్ర
తెలుగులో పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిచే ప్రకటించడం జరిగింది. దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారి శతవార్షికోత్సవ కమిటీ కూడా నన్నే అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్, గుంటూరు, బందర్ పట్టణాలు ఉత్సవాలను జయప్రదంగా చేశాం. పుర ప్రముఖుల సహాయ సంపత్తి తీసుకొని గుంటూరులో దేశభక్తుని శిలా విగ్రహ ప్రతిష్టాపన చేసి వారిని గూర్చిన సావరి పూజ్యులు మామిడిపూడి వెంకటరంగయ్య గారి సంపాదకత్వంలో ప్రకటించాం. పెద్దలైన వారు తీసుకున్న శ్రమకు నా కృతజ్ఞతాపూర్వక వందనం. వారి ఆత్మకథ ప్రచురణ, వారి జీవిత చరిత్ర సంక్షిప్తంగా మాదల వీరభద్రరావు గారిచే ప్రచురించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న గొళ్లపల్లి పున్నయ్య శాస్త్రి గారు నాకిచ్చిన తోడ్పాటు ప్రశంసని. నా వారికి కృతజ్ఞత తెలుపుకోండి. పున్నయ్య శాస్త్రి గారు చాలా చిన్న వయస్సులోనే 1920 సంవత్సరంలో కాంగ్రెసులో ప్రవేశించి ఆనాటి నుండి ఇవాల్టి వరకు దేశ సేవ చేస్తున్న త్యాగము. స్వరాజ్య సమరంలో ఆంధ్రరాష్ట్ర సంపాదనలో మొదటి శ్రేణిలోని అహర్నిశలు కష్టించి జయభేరీలు వహించిన అతిరథుడు. వీరి షష్ఠిపూర్తి ఉత్సవానికి అధ్యక్షత వహించే గౌరవం కూడా నాకు దక్కే. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణ దాసు గారి శతవార్షికోత్సవం కూడా నా అధ్యక్షతనే జరిగింది. ఈ కమిటీ చైర్మన్ మాజీ విద్యాశాఖాధికారు శ్రీ ఎస్బిబి పట్టాభిరామారావు. ఉత్సవం జయప్రదంగా జరిపించిన ఘనత పట్టాభిరామారావు. పున్నయ్య శాస్త్రి గారి సహాయ సహకారాలు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారి కంచు విగ్రహం గుంటూరు పట్టణంలో ఆవిష్కరించాం. పూజ్యశ్రీ మామిడిపూడి ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు పుట్టింది శిష్టాచార సంపన్నులైన పండిత వంశం. వ్యవసాయం వృత్తిగా గల సంపన్న కుటుంబం. సంస్కృతం నేర్చి వేద పండితుడై వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరులో నిరాడంబరంగా ప్రకృతి వడిల సుఖశాంతుల ప్రశాంతంగా జీవితం సాగించాలని బాలకుడైన వెంకటరంగయ్య గారి అభిలాష. కాలాననుసరి ఆంగ్ల భాషలో విద్యావంతుని చేసి తహసీల్దారుగాను, డిప్యూటీ కలెక్టర్గాను ఉద్యోగ దర్పంతో అధికారం చేసే కుమారుణ్ణి చూసుకొని ఆనందించాలని తండ్రి గారి అభిలాష. మద్రాసులో విద్యార్థి తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎంఏ పట్టభద్రుడై ఆంగ్ల భాషలో పాండిత్యం సంపాదించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే మనస్తత్వం ఏర్పడదు. బిఏ చదువుతూ ఉండగా బెంగాల్ విభజనతో వందే మాతరం ఉద్యమం రావడం, లాల్ బాల్ పాల్ నాయకత్వం భారతీయుల ఆరాధ్యులు కావడం, మద్రాసులో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు వింద ఫలితంగా రాజకీయ చైతన్యం ముప్పిరిగొనగా స్వరాజ్యం విదేశ వస్తువుల బహిష్కారములకు అంకితులు కావడం జరిగి ఆ ప్రభావ ఫలితంగా ఏదో ఒక కళాశాలలో అధ్యాపకుడిగా చేరి విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తిని కూడా ప్రబోధించవచ్చని అందులకు ప్రతిబద్ధులై ఉన్నారు, ప్రతిజ్ఞబద్ధులయ్యారు. దాని ఫలితంగా బ్రహ్మర్షి బ్రహ్మవేత్త పరమ పూజ్యులు రఘుపతి వెంకటరత్నం గారు ప్రధానాచార్యులుగా ఉన్న పిఠాపురం మహారాజా కాలేజీలో ఆచార్యుడిగా చేరడం, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహామేధావులు, విద్యావేత్తలు, రాజనీతి విశారదులు, విశ్వవిఖ్యాతులైన కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ పండితుల ఆధ్వర్యం ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా లెక్చరర్, ప్రొఫెసర్, విద్యావేత్తల ప్రశంసలను అందుకుంటూ అసంఖ్యాకమైన శిష్యులు విద్యావేత్తలుగా, రాజనీతి విశారదులుగా, నీతిమంతులుగా, దేశభక్తులుగా, సంస్కారులుగా తీర్చి ధన్యోస్మి అనుకుని మహాత్ముని బోధనలు అనుసరించి నిత్య ఖద్దరుదారులుగా, దేశభక్తి గల ఋషిసత్తములుగా శిష్య ప్రశిష్యుల చేత పూజలు అందుకుంటూ సికింద్రాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలోనే అర్థశాస్త్రంలో
రాజనీతిలో అనేక గ్రంథాలను రచించడం, పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా తన భావాలను వ్యక్తీకరిస్తూ ప్రజలకు బోధించడం ఇవాళకి జరుగుతుంది. వీరి కుమారుడే శ్రీ ఆనందం గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులమై మిత్రులు అవ్వటం, తర్వాత నేను చైర్మన్ అవ్వటం, ఆయన డిప్యూటీ చైర్మన్ అయి నాకు సహాయకుడై మేము అన్నదమ్ములుగా వ్యవహరిస్తున్న సందర్భం అనేకసార్లు ఆచార్యుల వారిని దర్శించి ముచ్చటించి అనేక విషయాలు తెలుసుకొని ఆనందించేవారు. ఆచార్యులు గారే కాక వారి ధర్మపత్రి వెంకమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆప్యాయతో ప్రేమించి మన్నిస్తూ ఉండేవారు. మామిడిపూడి వారి స్వీయ చరిత్ర కూడా మనం లైవ్ చేశాం. నేను అప్పుడప్పుడు వ్రాసిన వ్యాసాలు, రేడియో ఉపన్యాసాలు పుస్తక రూపంలో తీసుకొని రావడానికి నా ప్రియమిత్రుడు ఆచార్యుల గారి ఏకలవ్యని వంటి శిష్యులే కాక పుత్రవాత్సల్యుడైన శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారు సంకల్పించగా నేను నా మొదటి పుస్తకం కాలచక్రం మన కర్తవ్యానికి పరిచయం వ్రాయవలసిందిగా కోరిన వెంటనే ఇది చాలా చిన్న పుస్తకం, నేను చిన్న రచయిత అయిన అమూల్యమైన పరిచయం రాసి నన్ను పాఠకులకు ఎరుకపరచిన పూజ్యశ్రీ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి భక్తి పురస్సరంగా నమస్కరిస్తూ మామిడిపూడి ఆనందం కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా 4 సంవత్సరాలు నాకు తోడుగా ఉన్న మామిడిపూడి ఆనందం గారిని అభినందిస్తూ ఉన్న నా సంభాషణ. మా ఆనందం గారిని గౌరవ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా మరొకసారి ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ సభ్యులందరినీ నేను అభినందిస్తాను. కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి నేను వారితో సన్నిహితంగా ఉంటాను. సుప్రసిద్ధులు పరమ పూజ్యులైన మామిడిపూడి వెంకట రంగయ్య గారి కుమారులని తెలిసి నేనే వారితో పరిచయం చేసుకుని ఈ సభకు తాత్కాలిక అధ్యక్షులుగా వారి చేత ప్రమాణ స్వీకారం చేయి వారిని అభినందించే అవకాశం నాకు లభించింది. ఈ సభా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ చక్కని భాషా శైలిలో మాట్లాడు, ప్రశ్నల కాలంలో తగు ఉప ప్రశ్నలు వేస్తూ సొంతంగా ప్రశ్నలు వేస్తూ సభ్యులలో ప్రప్రథమంగా ఉన్న కాలం చేత పెద్దలు మామిడిపూడి వెంకట రంగయ్య గారి వంటి తండ్రికి తగిన తనయుడు అనిపించుకొని ఉపాధ్యక్షుడుగా అన్ని శ్రమలను పంచుకుంటూ నాకు సహాయకారిగా ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా చక్కని భావ పొందికతో కార్యనిర్వహణలో సమాన భాగస్వామిగా మెలుగుతూ ఉన్న ఆనందం గారు నాకు సహాయ సహకారిగా, నేను వారిని తమ్ముడిగా చూసుకోవడం, వారు నన్ను అన్నగా భావించడం జరిగింది. అలాంటి ఆనందంగా తిరిగి ఉపాధ్యక్షుడిగా ఎన్ని కావడం నాకు మిక్కిలి ఆనందం కలిగి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎన్జీఓల విషయంలో ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆ సమస్య పరిష్కారం తోడ్పడంలో నేను మిక్కిలి ఆనందించి ఇటువంటి ఆనందంగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారిని అభినందిస్తూ మీ అందరి ప్రేమను అందుకునేట్లుగా ఆశీర్వదిస్తాను. ఆనందంగా సమర్థతగా ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా తండ్రికి మించిన తనయుడిగా కావాలని అట్టి శక్తి సంపన్నతలు వారికి కలగజేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నా అభినందనలు తెలియజేస్తాను. ముగ్ధు మొహీయుద్దీన్ ఎంఏ కౌన్సిల్లో రైట్ కమ్యూనిస్టు గ్రూపు నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీల్లో లెక్చరర్గా పనిచేసి ఉర్దూలో మహాకవి, గౌరవ మర్యాదలున్నాయి. సౌమ్యుడు, సాత్వికుడు, ఉద్రేకానికి గురి కాకుండా ఆచి తూచి తాను నవ్వకుండా ఇతరులను నవ్వకుండా నొప్పించకుండా అందరిచే ప్రశంసించబడే రకంగా మాట్లాడు. బీద సాధల ఎడ దయా దాక్షిణ్యాలు ఎక్కువ. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులను సమీకరించి ఉద్యమాన్ని నడిపిన స్వతంత్ర యోధుడు. ఆయన వాదన శ్రద్ధతో విని మంత్రుడు సమాధానాలు సౌమ్యంగా వివరిస్తారు. ఇటీవలనే ఆయన కీర్తిశేషులై నివసించటానికి ఇల్లు కూడా లేని బీద స్థితిలో ఆయన కుటుంబాన్ని వదిలి వెళ్ళిన స్వార్థరహిత ఆయన వ్రాసిన ఉర్దూ గ్రంథానికి
కేంద్ర ప్రభుత్వ అవార్డు బహుకరణ ద్వారా సత్కరించి కౌన్సిల్ సభ్యులంతా ఈయన ఎడ ప్రత్యేక గౌరవం చూపే ఆంధ్రుడు వ్యతిరేక జమీందారీ ఉద్యమాన్ని నడపడం నా కర్తవ్య నిర్వహణ గమనిస్తూ ఉన్నట్టు చెబుతూ మా ఎడల ప్రత్యేక ప్రేమను గౌరవాన్ని చూపించే విపి రాఘవాచార్యుగా MA BA ఆంధ్ర పితామహ మాడపాడి హనుమంతరావు గారి సహచర్యం వీరికి ఎక్కువగా ఉంది. తెలంగాణ రచయితల సంఘంలో సారస్వత పరిషత్తులో సభ్యులు. తెలంగాణ విద్యా వైజ్ఞానిక రంగాలలో వీరి కృషి ఎన్నదగింది. ఆంధ్రప్రదేశ్ హిందీ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఇవాళకి ఉన్నారు. నైజాం ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ శాసన పరిషత్ సభ్యత్వానికి 1980లో రాజీనామా చేశారు. కౌన్సిల్లో ఈయన ND జాతీయ ప్రజాస్వామికవాదుల గ్రూపు నాయకుడు. ఉపాధ్యాయులను గురించి విద్యను గురించి ప్రధానంగా మాట్లాడు. విషయ సమగ్రత లక్ష్యశుద్ధి వంటి సూత్రకారుడుగాను భాష్యకారుడుగాను మాట్లాడుతున్నట్టు బాధ్యత గల వ్యతిరేక పక్ష నాయకుడా చర్చలు సాగించే సందర్భంలో కొంత వేడిని సృష్టించే పదజాలాన్ని వాడతారు. అందులో మంత్రులు నొచ్చుకుంటారు. అయితే పార్లమెంటరీ సంప్రదాయబద్ధంగా ఉండటం ఎవరు ఏమీ అనలేకపోయారు. సభలో జరిగేటువంటి చర్చలను అధ్యక్షుడు బహు జాగ్రత్తగా గమనిస్తూ చర్చలు పార్లమెంటరీ సాంప్రదాయబద్ధంగా జరిగేటట్టుగా చూడాల్సి ఉంది. అవసరమైన సందర్భాల్లో క్షరోక్తులతో వాతావరణం ప్రశాంతంగా ఉంచడం అధ్యక్షుడి ధర్మం. నండూరి ప్రసాదరావు గారు విజయవాడ ఒక దఫా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. లెఫ్ట్ కమ్యూనిస్టు గ్రూపు నాయకుడు. ఆంధ్రలో రైతు ఉద్యమంలో మేం సహచరులు. వ్యవసాయం లేబర్ విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం విషయ సమగ్రత ఉండే. తెలంగాణలో ఉండే కౌలుదారీ చట్టాన్ని ఆంధ్ర జిల్లాలకు వర్తింప చెయ్యాలని పట్టుదలతో కృషి చేశారు. పైండా వెంకటనారాయణ ప్రస్తుతం